రైతు మిత్రులందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. రైతన్నలారా, ఈరోజు వచ్చేసి నేను చిత్తూరు జిల్లా బైరడపల్లి మండలము కమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సాగర్ రెడ్డి అనేటటువంటి ఒక యువ రైతునైతే కలవడానికి రావడం జరిగింది. యువ రైతు గారు అయితే మనకి డిగ్రీలో వచ్చేసి కంప్లీట్ చేశారు. వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసేసి వారికి ఉన్నటువంటి పొలంలో వచ్చేసి వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఒక వైపు వచ్చేసి వాళ్ళు మంచిగా చదువుకొని డిగ్రీ పట్ట అయితే పొందారు, ఇంకొక వైపు అయితే వాళ్ళు వ్యవసాయం కూడా చేస్తున్నారు. మనము సాగర్ రెడ్డి గారిని అయితే వారికి ఉన్నటువంటి పొలంలో వేసినటువంటి ఈ అరుదైన దోస ఇది. ఈ దోస చెట్టు వచ్చేసి దగ్గరగా ఒక 7-8 అడుగులకు పైన అయింది. అంత హైట్ అయితే క్రాప్ వచ్చింది. బాగా మంచి పంటనైతే సాధించారు. ఈ పంటను చేయడానికి వీరికి ఉన్నటువంటి అనుభవం ఏమి ఈ పంటలో అనేసి మనం తెలుసుకుని. నమస్కారం సాగర్ రెడ్డి గారు. నమస్కారం. సాగర్ రెడ్డి గారు, మీరు ఈ దోసకాయ పంటలను ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి, మరియు మీరు ఏ రకమైనటువంటి సీడ్ అయితే వాడడం జరిగింది? ఇది ఈ దోసని వాడడం ఎందుకంటే ఇది పంట ఫాస్ట్గా వస్తుంది, 45 డేస్కి అంతా క్రాప్ వచ్చేస్తుంది. రెండోది ఏమంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. మనకి రేటు కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ మనకైతే నష్టం అనేది రాదు. సీడ్ వచ్చి విరాట్, సుమిత్ర ఇలాంటి చాలా సీడ్స్ ఉంటాయి. విరాట్, సుమిత్ర అనేది బాగుంటుంది. ఇది వచ్చి విరాట్ ఇది 350 to 450 ఉంటుంది సీడ్ ఒక ప్యాకెట్ వచ్చి. మనం వచ్చి మొత్తం 7 ప్యాకెట్స్ వేసుకున్నాము. ఎన్ని ఎకరాల పొలంలో మీరు నాటుకున్నారు సాగర్ రెడ్డి గారు? ఇది వచ్చి తక్కువే, ఇది వచ్చి 1/2 ఎకరం ఉంటుంది. 1/2 ఎకరాలో నాటుకున్నారు. ఒక ఎకరాకు వచ్చేసి మనకి ఎన్ని కేజీల సీడ్ కావాల్సి వస్తుంది? ఇది వచ్చి కేజీలు వాడము, ఇది వచ్చి ప్యాకెట్ వాడతాం. ఒక ప్యాకెట్ మనకి ఒక ఎకరాకు వచ్చి 14 to 15 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేసే పని ఉండదు. ఒక 3 times 2 times కొట్టుకుంటే నీకు మోస్ట్లీ పంట అయిపోతుంది. మనకి ఈ పంట వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి పంటకు వయసు ఎంత అండి? ఈ పంటకి ఇప్పుడు వచ్చి 55 days అవుతా ఉంది. 55 days పంట అయితే వీళ్ళకి ఇప్పుడు చేతికి రావడం లేదు. ఎన్ని ఖాతాల వరకు మీరు క్రాప్ తీసుకున్నారండి ఇప్పటి వరకు? ఇప్పుడు వచ్చి సెకండ్ కోస్తున్నాము. సెకండ్ కోత అంటే మనకి ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఎన్ని దినాలకు వస్తుంది? ఇది ఫస్ట్ వచ్చి 40 to 45 days లోపల వచ్చేస్తుంది. 40 to 45 days లో వచ్చేస్తుంది. ఈ యొక్క సీడ్లో మీరు ఎంచుకున్న రకమైన సీడ్ ఏది? విరాట్ అనేటువంటి సీడ్. ఈ విరాట్ అనేటటువంటి సీడ్ని ఎందుకు ఎంచుకోవడం? మీరు ఏమన్నా దీంట్లో ఏం స్పెషల్ దాంట్లో? విరాట్ వచ్చి ఎక్కువ ఈల్డింగ్ బాగుంటుంది. నీకు అంటే డిసీజెస్ కానీ ఏదన్నా కానీ కొంచెం రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. క్రాప్ ఈల్డింగ్, ఫ్రూట్ వచ్చి క్వాలిటీ బాగుంటుంది. అది అని చెప్తున్నారు. ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే అనేక రకాల వ్యాధుల బారిన పడితే కూడా తట్టుకునేటటువంటి శక్తి, సామర్థ్యము ఈ యొక్క విరాట్ అనేటటువంటి సీడ్కు ఉంది అని సాగర్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. సాగర్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క దోసకాయ సీడ్ని వేయక ముందు మనం భూమిని ఏ విధంగా దుక్కి చేసి చదును చేసుకోవాలండి? మనం పంట వేసుకోక ముందు వచ్చి మంచిగా దున్నుకొని 1 to 2 times మనం వచ్చి మల్చింగ్ పేపర్ అది వచ్చి 3.5 to 4 feet కి వేసుకుంటాం ఒకటి. రెండోది వచ్చి మనకి ఈ పేపర్ వేసుకునే దానివల్ల ఏమంటే వీడ్స్ తక్కువ ఉంటాయి, అంటే చెత్త కన్నా తక్కువ ఉంటుంది. రెండోది కూలీల భారం కొంచెం తక్కువ పడతాము. అంటే క్రాప్ కూడా అంటే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయదు పేపర్ వేసుకునే దానివల్ల. రెండోది వచ్చి క్రాప్ ఈల్డింగ్ కానీ డిసీజెస్ కానీ తక్కువ ఉంటాయి. ఏమంటే వానాకాలం కానీ లేదంటే ఎండాకాలం కానీ వైరసెస్ కానీ వస్తూ ఉంటాయి. దానివల్ల క్రాప్ వచ్చి దెబ్బతినకుండా ఉంటుంది. సార్, మనకి దీంట్లో అరుదుగా వచ్చేటటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయి సార్? దీంతో పెద్దగా రోగాలు అయితే ఏవి రావు. ఇక్కడ అంటే కొంచెం సార్లుగా వస్తాయి, అది ఒకటి తప్ప వేరేది ఏదో ఉంటుంది. ఊజీ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చి మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే మోస్ట్లీ అది కూడా కంట్రోల్ అయిపోతుంది. రెండోది వచ్చి దీంతో ఎక్కువ రోగాలు రాదు, అంటే క్రాప్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. దానివల్ల ఏమంటే అంటే రోగాలు కానీ ఎక్కువ అటాక్ అవ్వదు. సరే, ఇప్పుడు మనకి ఒక 6 ఎకరా పొలంలో వచ్చేసి మనం దగ్గర ఒక 15 ప్యాకెట్లు నట్టుకుంటే మనకి దిగుబడి మీ యొక్క అనుభవంలో ఎంత మొత్తం రావచ్చు సార్ ఒక్కొక్క క్రాప్కి? అంటే పంట బట్టి ఉంటుంది. మనకి ఇది వచ్చి ఇప్పుడు పంట బాగుంది.
ఇప్పుడు ఏమంటే ఒక కోతకి 25 to 30 బ్యాగ్స్ పడతా ఉంది. ఒక బ్యాగ్ వచ్చి 55 to 60 kgs పడుతుంది. మనకి బ్యాగ్ ఇప్పుడు కేజీ వచ్చి ఇప్పుడు మంచి రేట్ ఉంది, 30, 35, 40 కూడా ఉంది. మనకి అప్పుడు బ్యాగ్ 1500 దాకా పోతుంది. మనకి మంచి లాభమే, అంటే ఎక్కువ ఖర్చు ఉండదు. పెరికే కాయలు తీయడానికి కానీ మార్కెట్కి పంపడానికి కానీ ఎక్కువ బాధ ఉండదు. ఓకే, అదేవిధంగా వచ్చేసి నేను ఇంతవరకు నా ఛానల్లో దోసకాయ పంటల్లో ఒక 7-8 రకాల పంటలను అయితే వీడియో తీయడం జరిగింది. మీ పంట అయితే చాలా హైట్ వచ్చింది, మంచి క్రాపు దిగుబడి వచ్చింది. మీరు ఎటువంటి మెలకువలు దీంట్లో పాటిస్తారు? మీ యొక్క రహస్య పద్ధతులు ఏమైనా ఉన్నాయా దీంట్లో? మీరు స్పెషల్గా చేసినారు, పంట ఎక్కువ హైట్ వచ్చింది అందువల్ల అడుగుతుంది. ఏమి లేదు, పంట చేసేటప్పుడు ఒక 3 to 4 months గ్యాప్ వదలాలి. అంటే వెంటనే చేయకుండా 3 to 4 months గ్యాప్ వదిలిన దానివల్ల ఏమంటే భూమికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికే దానివల్ల ఏమవుతుందంటే నీ క్రాప్ ఈల్డింగ్ ఫాస్ట్ వస్తుంది, అన్నిటికీ అంటే గ్రోత్ కానీ ఈల్డింగ్ కానీ బాగుంటుంది. సో సాగర్ రెడ్డి గారి వీడియో అయితే మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేసి, అలాగే మా ఛానల్ని రైతులందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సాగర్ రెడ్డి గారు, మీకు దోసకాయ పంటలో ఉన్నటువంటి అనుభవాన్ని మన రైతులందరికీ కూడా తెలియజేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదములు. థ్యాంక్స్.